ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. స్వామి వివేకానందుడు పరివ్రాజక రోజుల్లో ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్, రిషికేశ్ ఆ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అలా పర్యటిస్తున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి సాధువులు మరియు ప్రజలు వారందరూ సరైన వైద్య సదుపాయం లేకుండా ఎంతో ఇబ్బంది పడటం చూశాడు. దాని కారణంగా ఆయన చాలా దుఃఖించారు. సో ఆ పని నిమిత్తము 1901లో స్వామీజీ తన శిష్యుడు స్వామి కళ్యాణానంద అనే ఆయనతో చెప్పాడు, కళ్యాణ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సాధువులకు జనులకు సేవ చేయి, వైద్య సదుపాయం లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నా వాళ్ళకి సేవ చేయి ఆ విధంగా అని చెప్పాడు. ఆయన పైగా కళ్యాణానంద కూడా ఆశీర్వదించాడు, నువ్వు పరమహంస అవుతావు అని కూడా ఆశీర్వదించాడు. బెంగాల్ను మర్చిపో, అక్కడ వాళ్ళకి సేవ చెయ్యి చెప్పాడు. స్వామి సర్వగతానందజీని తెలుగు స్వామీజీ అప్పుడు కళ్యాణానంద స్వామితో అక్కడ కన్కల్ కన్కల్ అంటే హరిద్వార్ నుండి 3 కిలోమీటర్లు. ఆ కన్కల్ సేవాశ్రమంలో ఉన్నాడు ఆయనతో పాటు కలిసి. ఈ సర్వగతానందజీ తర్వాత కాలంలో బోస్టన్ సెంటర్కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ సర్వగతానందజీ యొక్క పుస్తకం ఒకటి, యూ విల్ బీ ఏ పరమహంస అని. అది ఆ పుస్తకం. దాంట్లో అన్ని ఆ వివరాలన్నీ రాశాడు. ఆశ్రమం ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ పుస్తకం రామకృష్ణ ప్రభుల సీరియల్గా కూడా వచ్చింది, యూ విల్ బీ ఏ పరమహంస అనే పుస్తకం. సో కళ్యాణానంద హరిద్వార్, రిషికేశ్కి వెళ్ళాడు 1901 జూన్లో. మొదట్లో వాళ్ళు ఒక 2 రూముల బిల్డింగ్ను అద్దెకు తీసుకొని దానిలోనే అంతా డిస్పెన్సరీ, హాస్పిటల్, బెడ్రూము, ఆఫీస్ అంతా దానిలోనే ఉండేది. అలా చేసేవాళ్ళు. ఆ కళ్యాణానందుడు వెళ్ళి ఎవరన్నా జబ్బు చేసి ఉన్నటువంటి సాధువులను కొరకు వెతికి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువచ్చి చికిత్స ఇప్పించేవాడు. ఉచితంగానే చేసేవాడంతా. ఆయన వాళ్ళకు కావలసిన భోజనం కూడా ఆయన ఏర్పాటు చేసేవాడు, మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు, మరియు వాళ్ళని శుభ్రం చేయడం ఇటువంటి పనులు కూడా చేసేవాడు. ఆయన తాను స్వయంగా భిక్షాటన మీద జీవిస్తూ అలా వచ్చిన వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చేవాడు. మరియు సపోజ్ కుటీరం నుండి బయటికి రాలేని స్థితిలో ఎవరైనా ఉంటే అలా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఔషధాలు ఇచ్చేవాడు. తర్వాత ఆయనతో పాటు ఇంకో స్వామి నిశ్చయానంద అని స్వామీజీ యొక్క ఇంకొక శిష్యుడు, ఆయన కూడా వాళ్ళిద్దరూ కలిసి ఎంతో పని చేశారు. ఈ నిశ్చయానందుడు హరిద్వార్ టు రిషికేశ్ అబౌట్ 20 కిలోమీటర్లు. రోజు రిషికేశ్కు మందుల డబ్బా ఎత్తుకుపోయి వెళ్ళాడు. నడుచుకుంటూ వచ్చేవాడు, రిషికేశ్కి వెళ్ళి వచ్చేవాడు. ఆ విధంగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు. ఈ విధంగా వైద్య చికిత్సే కాకుండా సపోజ్ ఎవరైనా సాధువులు కనుక మరణిస్తే అప్పుడు వాళ్ళకు అంత్యక్రియలు కూడా వీళ్ళు చేసేవాళ్ళు. సాధువులే కాకుండా ఈ అస్పృశ్య జాతికి చెందిన వాళ్ళకు కూడా వాళ్ళు అంత్యక్రియలు చేసేవాళ్ళు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి సన్యాసులకు ఇది నచ్చలేదు. వాళ్ళు వీరిద్దరిని భంగీ సాధువులు అని పిలిచేవాళ్ళు. భంగీ అంటే పాకీ పని చేసేవాడు, అంటే మరుగుదొడ్డి శుభ్రం చేసేవాడు. ఆ విధంగా భంగీ సాధువులు అని పిలిచేవారు. అయితే రిషికేశ్లో కైలాసాశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. దాని యొక్క అధ్యక్షుడు స్వామి ధనరాజ్ గిరి. ఆయన మహామండలేశ్వర స్వామీజీ, అంటే అక్కడ ఉన్నటువంటి సాధు సమాజానికి అధిపతిగా అని చెప్పవచ్చు. ఆయన స్వామి వివేకానందుడు ఆయన కలిశాడు, మరియు స్వామి అభేదానంద ఆయన దగ్గర వేదాంతం చదువుకున్నాడు. ఆయనకు బాగా మంచి గౌరవం ఉండేది వీళ్ళ కళ్యాణానంద స్వామి పట్ల, వాళ్ళు చేసే కార్యక్రమాల పట్ల. ఒకసారి అక్కడ ఒక ఆశ్రమంలో సాధు భండారా నిర్వహించారు. భండారా అంటే విందు భోజనం. ఆ విధంగా ఆ సాధువు భండారా నిర్వహించినప్పుడు ఈ ధనరాజ్ గిరి స్వామీజీ ఆయన ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడ ఈ కళ్యాణానంద, నిశ్చయానంద వీళ్ళిద్దరు అక్కడ లేరు. వాళ్ళకి ఆహ్వానం ఇవ్వలేదు, అందువల్ల వాళ్ళు రాలేదు. ఆయన అడిగారు, ఏంటి వాళ్ళిద్దరు రాలేదు, ఏమిటి విషయం అంటే వాళ్ళు చెప్పారు, మేము వాళ్ళని పిలవలేదు స్వామీజీ, ఆహ్వానించలేదు అన్నాడు. అప్పుడు ఆ ధనరాజ్ గిరి చెప్పాడు,
మనమందరము వేదాంతాన్ని కేవలం నోటి మాటతోనే సరిపెట్టుకుంటున్నాం. అయితే వేదాంతాన్ని సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము బ్రహ్మమే అన్న విషయాన్ని ఆచరణలో చేస్తున్న వాళ్ళే. మీరు వాళ్ళని పిలిపించండి, లేకపోతే నేను మీ ఆహ్వానాన్ని మన్నించను, నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించడం జరిగింది. అప్పటి నుండి సాధు సమాజం యొక్క వైఖరి వాళ్ళ పట్ల బాగా ఉండేది. తర్వాత ధనరాజగిరి స్వామీజీ కూడా తన యొక్క శిష్యులు ఇద్దరు ధనవంతులైన వాళ్ళని వీళ్ళకి ఏమైనా విరాళాలు ఇవ్వమని పంపించాడు ఈ కనకల్ సేవాసం. వాళ్ళు వచ్చి చూసి వీళ్ళు చేస్తున్న పని చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దాని ద్వారా ఆసుపత్రికి బిల్డింగ్లు కట్టడం జరిగింది. అలాగే ఇంకా కాశీ సేవాశ్రమంలో కూడా ఒక ఆయన స్వామి ముక్తానంద అని వనబిహారీ మహారాజ్ అని పిలిచేవాళ్ళు. ఆ స్వామి ముక్తానంద అని ఉండేవాడు. ఆయన మహాపురుష్ స్వామి శివానందజీ యొక్క శిష్యుడు. శివానందజీ చెప్పాడు ఆయనకు, నువ్వు ఇక్కడే కాశీలో ఉంటూ రోగి నారాయణులకు సేవ చెయ్యి, దీని ద్వారానే నీకు భక్తి ముక్తి సర్వము సిద్ధిస్తుంది అని చెప్పాడు. ముక్తానంద డ్రెస్సింగ్ యూనిట్లో పనిచేసేవాడు, సర్జరీ డిపార్ట్మెంట్లో. అంటే కట్టే పని చేసేవాడు. ఆయన దాదాపు 35 సంవత్సరాల పాటు ఆ పని చేశాడు. రోజుకు 40-50 గాయాలకు కట్టేవాడు అక్కడ. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా వీల్చైర్ మీద నుండి వచ్చి కూడా ఆ పని కట్టే పని చేసేవాడు. ఆయన దగ్గర కట్టించుకోవడానికి చాలా డిమాండ్ ఉండేది. ఆయన కనుక కట్టితే తొందరగా నయం అయిపోతుంది అని జనులు అనుకునేవాళ్ళు. ఈవెన్ సీనియర్ సర్జన్స్ వాళ్ళు కూడా అలాగే నమ్మేవాళ్ళు. స్వామి వీరేశ్వరానందజీ ఆయనను జీవంతో ఉన్నటువంటి విశ్వనాథుడు అని చెప్పాడు. వన్ బిహారీ మహారాజ్ ముక్తానందజీ ఆయన 1996లో మహాసమాధి చెందారు. స్వామి వివేకానందుడు స్వామి నిశ్చయానందకు ఒకసారి చెప్పాడు, నువ్వు ఏమీ చేయలేకపోయినా సరే కనీసం ఒక పని చేయి, 1 పైసా పెట్టి ఒక మట్టి కుండ కొని వీధి కార్నర్లో నిలబడి వచ్చేపోయి వాళ్ళకు మంచినీటిని తాగడానికి అది చేసినప్పుడు అదే చాలు అని చెప్పాడు. ఈ రామకృష్ణ మిషన్ యొక్క సేవా కార్యక్రమాలను చూసి మిగతా సన్యాస సంస్థలు కొన్ని వాళ్ళు కూడా, ఉదాహరణకు స్వామి నారాయణ సంస్థ, భారత్ సేవాశ్రమం, మాతా అమృతానందమయ్యి ఆశ్రమము, దయానంద సరస్వతి ఆశ్రమం వాళ్ళు కూడా ఆ విధంగా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు, చేస్తున్నారు కూడా. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.